అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 23. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంకట్రావు కృష్ణ వెళ్ళిపోవడంతో ఇక అక్కడ వరలక్ష్మి, మాధవి, వెంకమ్మ మాత్రమే ఉన్నారు. రా వరలక్ష్మి, లోపలికి వచ్చి కూర్చో అంది వెంకమ్మ. రానులే వదిన, ఇంట్లో చాలా పనులున్నాయి కదా, వెళ్తాను అంది వరలక్ష్మి కొంత తనతో మాట్లాడడం ఇష్టం లేని విధంగా. పెళ్ళి అంటేనే చాలా పనులు ఉంటాయి, కావాలంటే నీతో మాధవిని కూడా తీసుకుని వెళ్ళు, పనుల్లో నీకు తోడుగా ఉంటుంది అని అంది వెంకమ్మ. ఆ విషయం నువ్వు చెప్పాలా వదిన? మాధవి నా కూతురు, నేను రమ్మనకుండానే నా కోసం వస్తుంది అని పుల్లవిరుపుగా అంది. ఆ మాటతో మాధవి వాళ్ళ అమ్మ వైపు చూసింది. వరలక్ష్మి కొంత అసహనంగా తన మొహం పెట్టుకుని ఉంది. ఎందుకో కానీ వాళ్ళమ్మ అలా అనడం మాధవికి నచ్చలేదు. దాంతో వెంటనే, ఏంటమ్మా ఇప్పుడు అత్తయ్య ఏమందని అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు అంటూ అంది. మాధవి, నేను మీ అత్తగారిని ఏమీ అనడం లేదు, ఇక నేను వెళ్తాను అంటూ వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మను మనం ఏమన్నాం అత్తయ్య, అలా వెళ్ళిపోతుంది అంటూ అంది మాధవి. తను కొంచెం బాధలో ఉంది. మాధవి, నువ్వు అవి ఏమీ పట్టించుకోకు. ఇంకో విషయం, నీతో పాటు శృతిని మాత్రం తీసుకుని వెళ్ళకు, నాతో పాటు ఇంటి దగ్గర ఉంటుంది. వీలైనంత వరకు తనని ఈ పెళ్ళికి దూరంగా ఉండేలా చూడండి, అర్థమైందా అంది వెంకమ్మ. అలాగే అత్తయ్య, మీరు చెప్పిందే చేస్తాను. నాకు ఇంట్లో కొంచెం పని ఉంది, నేను ఆ పనిని పూర్తి చేసుకుని అమ్మ దగ్గరికి వెళ్తాను అని అంది మాధవి. సరే అయితే నేను వెళ్ళి కొంచెం సేపు తోట పని చేసుకుంటాను అని అక్కడి నుంచి ఇంటి ముందు ఉన్న తోటలోనికి వెళ్ళింది వెంకమ్మ. ఇక వెంకమ్మ చాలా మంచిది, ఏ కల్మషం తనలో ఉండదు. తనది చాలా మంచి మనసు. ఆమె ఆ ఊరిలోనే ఒక పేదింటి అబ్బాయి అయిన చలపతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాంతో వాళ్ళ నాన్న అయిన సుబ్బారావు గారు కూతుర్ని దూరం పెట్టాడు. కానీ వాళ్ళమ్మ మంగమ్మకు మాత్రం కూతురంటే ప్రాణం. వెంకట్రావు ఒక్కడే తన బిడ్డ అని, ఆస్తి అంతా అతనిదే అని చెప్పాడు సుబ్బారావు. వెంకట్రావుకి వరలక్ష్మినిచ్చి పెళ్లి చేసి పెత్తనం అంతా కోడలికి అప్పగించాడు వాళ్ళ మామగారు. అసలే వరలక్ష్మికి గర్వం ఎక్కువ. ఆమె వదిన వెంకమ్మ అంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. కొన్నాళ్లకు కృష్ణ పుట్టిన తర్వాత వెంకమ్మ భర్త చలపతి ఏదో జబ్బు చేసి చనిపోయాడు. ఇక తన కష్టం మీదే బిడ్డను పెంచి పోషించింది. పుట్టింటి నుంచి తాను ఏమీ ఆశించకుండా బ్రతికింది. ఆ తర్వాత ముసలితనంతో వెంకట్రావు వాళ్ళ నాన్న కూడా కాలం చేశాడు. దాంతో మామగారు లేకపోయినా కూడా తన పెత్తనమే సాగుతుందని భావించింది వరలక్ష్మి. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్లుగా ఆస్తి మొత్తం తన భార్య మంగమ్మ పేరు, ఇంకా కొడుకు వెంకట్రావు పేరు మీద వీలునామా రాసి చనిపోయాడు సుబ్బారావు. ఇక అమ్మ అంటే వెంకట్రావుకు ప్రాణం, అలాగే అక్క అంటే ఇష్టం. దాంతో మంగమ్మ కూతుర్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా చూసుకునేది. అందుకు వెంకట్రావు సపోర్ట్ కూడా మంగమ్మకు ఉండేది. అది వరలక్ష్మికి అస్సలు నచ్చలేదు. కానీ ఏమీ చేయలేని అనలేని పరిస్థితి తనది. ఇదిలా ఉండగా కృష్ణ మాధవి ప్రేమించుకున్నారు. అది మంగమ్మకి తెలిసింది. వీళ్ళ ప్రేమ విషయం వరలక్ష్మికి గనుక తెలిస్తే ఆమె ఈ పెళ్లిని జరగనివ్వదని తెలిసి ఆ విషయం తనకి తెలియనివ్వకుండా అందరూ జాగ్రత్త పడినారు. ఇక వాళ్ళ ఇంటికి దగ్గరలో 2 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం అంటే వరలక్ష్మికి చాలా ఇష్టం. తన అత్తగారింటికి వచ్చినప్పటి నుంచి తను ఎక్కువగా ఆ పొలం దగ్గరకు తన భర్త తను కలిసి వెళ్తూ ఉండేది. తన భర్త కూడా ఎక్కువగా ఆ పొలంలోనే పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇంకా వేరే చోట పొలాలు ఉన్నా కానీ వరలక్ష్మికి మాత్రం
అక్కడ ఉన్న ఆ భూమి అంటేనే చాలా చాలా ఇష్టం. వరలక్ష్మికి అది కేవలం పంట పండే భూమే మాత్రమే కాదు, తన మనసుకు ప్రశాంతతనిచ్చే భూమాత కూడా. అందుకే ఆ పొలం అంటే అంత మక్కువ తనకి. అలాంటి ఆ భూమిని మాధవి పెళ్ళికి పసుపు కుంకుమ కింద వాళ్లకు రాసి ఇచ్చేసింది మంగమ్మ. ఆ భూమి మీద వరలక్ష్మి అంత ప్రేమ పెంచుకుంది అని ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. ఆమె కూడా నోరు తెరిచి చెప్పకుండా తన మనసులోనే దాచుకుంది. ఇక వరలక్ష్మి వాళ్ళ అత్తగారి ముందు తొందరగా మాట్లాడదు. భర్త దగ్గర మాత్రం అత్తగారి గురించి చురకత్తులతో దాడి చేసే విధంగా పొదునైన మాటలను అంటూ ఉంటుంది. కానీ ఆ మాటలను వెంకట్రావు పట్టించుకునేవాడు కాదు. వరలక్ష్మికి అత్తగారు ఇంకా వాళ్ళ వదిన వెంకమ్మ అన్న కోపంగా ఉండేది. కారణం, తన కూతుర్ని ఇంకా తన పొలంను తన నుంచి తన ఇష్టం లేకుండా తన దగ్గర నుంచి లాగేసుకున్నారు అనే భావన తనలో స్థిరపడిపోయింది. ఆ తర్వాత వాళ్ళ అత్తగారు కూడా కాలం చేశారు. వరలక్ష్మికి పెత్తనంతో పాటు నోరు కూడా ఎక్కువైంది. అదుపులో పెట్టే అత్తగారు కూడా లేదు. ఇంకా తను వెంకమ్మను ఇంటికి రానివ్వకుండా చేసింది. ఇక ఎలాగైనా తనకు నచ్చిన పొలంపై కూడా తనదే పెత్తనం అవ్వాలని కోరుకుంది. ఇక తనకు ఇష్టం లేని వెంకమ్మకు అంటూ ఏమీ లేకుండా చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఇక మనోజ్ పెళ్లి విషయంలో భర్త మాటకు కొంత అణిగి ఉండడానికి కారణం కూడా వెంకమ్మ. ఎందుకంటే వెంకట్రావుకు అక్కంటే ఇష్టం. తను పడిన కష్టాలు చూసి వెంకట్రావు వాళ్ళమ్మ బాధపడేవారు. వాళ్ళమ్మ వెంకమ్మకు ఇక నుంచి అయినా కష్టం లేకుండా చూడాలని అనుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పొలంను తనకి ఇచ్చింది. ఇక అక్కను జాగ్రత్తగా చూసుకోమని వెంకట్రావు దగ్గర కూడా మాట తీసుకుంది. కానీ వరం వలన అక్క ఇంటికి రాకుండా ఉంది. ఆ మనస్తాపంతో తనకు ఉన్న 10 ఎకరాల పొలం నుంచి ఆడపిల్ల అయినా తన అక్కకు వాటాని ఇవ్వాలని అనుకున్నాడు వెంకట్రావు. మొత్తం 12 ఎకరాల పొలంలో కూతురి కట్నం కింద 2 ఎకరాల పొలం వెళ్ళింది. ఇంకా ఎంతో కొంత పొలాన్ని అక్కకు ఇవ్వాలని అనుకున్నాడు వెంకట్రావు. దానికి వరలక్ష్మి ఒప్పుకోలేదు. ఇక తన ఆత్మహత్య ప్రయత్నం వరకు వెళ్ళింది. దాంతో ఆ నిర్ణయంను వెంకట్రావు వాయిదా వేశాడు. ఇప్పుడు మనోజ్ పెళ్లికి తను అడ్డు చెబితే పొలం ఇచ్చే వ్యవహారం మరలా మొదలవుతుంది అని భావించి భర్త మాటకు లోబడిన దానిలా ఉంది. వరలక్ష్మి తనను ఇంత చేస్తున్నా, సూటిపోటి మాటలను అంటున్నా వెంకమ్మ పట్టించుకునేది కాదు. తన తమ్ముడు తనతో మాట్లాడితే చాలు అనుకునేది. అంతకు మించిన పుట్టింటి ఆస్తి ఏమీ అవసరం లేదు అని అనేది. అంత ఉన్నత మనసు గల వెంకమ్మ దగ్గర ఆస్తి లేకున్నా తన వారందరూ తనకు విలువ గౌరవంతో కూడిన ప్రేమను అందించేవారు. ఆ ఇంట్లో ఉన్న ఒక్క వరలక్ష్మి తప్ప మనోజ్తో సహా అందరూ వెంకమ్మనే ఇష్టపడేవారు. ఆస్తిపాస్తులే గొప్ప గౌరవం అనుకుంది వరలక్ష్మి. కానీ మనుషుల ప్రేమానురాగాలే గొప్పవి అని భావించింది వెంకమ్మ. ఇంత ఆలోచించే వరలక్ష్మి తన పగ ప్రతీకారాలతో వెంకమ్మనే చూస్తుంది. కానీ తన కూతురు కూడా వాళ్ళ ఇంటి కోడలనే విషయంను మర్చిపోయింది. వెంకమ్మకు ఇచ్చే ఆస్తి తన కూతురికి వాళ్ళ పిల్లలకే అవుతుంది అనే విషయం గురించి కూడా ఆలోచించలేదు. ఇక మాధవి కృష్ణను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని వరలక్ష్మి తట్టుకోలేక కృష్ణను ఇల్లరికం రమ్మని అడిగింది. దానికి మాధవి కృష్ణ ఇద్దరూ ఒప్పుకోలేదు. దాంతో కూతురు కంటే కూడా కొడుకు మీదే తను ఎక్కువ ప్రేమను పెంచుకుంది. కానీ కొడుకు కూడా తన ఇష్టానికి వ్యతిరేకంగానే పెళ్లి చేసుకోవడం తనకి నిప్పుల గుండంపై నడిచినట్లుగానే ఉంది. కానీ తను పరిస్థితులకు లొంగి ఉంది. ఏ కొంచెం అవకాశం దొరికినా మనోజ్ రమ్యల పెళ్లి ఆపేందుకు చూస్తూ ఉంది వరలక్ష్మి. పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళ ఇష్టాలకు కూడా పెద్దలు గౌరవం ఇస్తేనే పెద్దలకు కూడా ఆ గౌరవం దక్కుతుంది. ఆ విషయం వెంకట్రావుకు బాగా తెలుసు. అదే విషయం వరలక్ష్మికి కూడా తెలిస్తే ఇంకా బాగుండేది. మనోజ్ చిన్నవాడు, ఆకతాయిగా తిరిగేవాడు కాదు. చదువుకుని ఉద్యోగం చేస్తున్న బాధ్యత గల అబ్బాయి. మరి తన భాగస్వామిని ఎన్నుకునే ముందు తన ఆలోచనలు తనకు కూడా ఉంటాయి కదా. ఆ ఆలోచనలకు వాళ్ళ ఇంట్లో కూడా మర్యాదను ఇవ్వాలని అనుకోవాలి.
అలా లేకపోతే వారి బంధాలలో ప్రేమ కంటే కూడా బాధే ఎక్కువగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా వాళ్ళ ఆలోచనలతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరిది సరైన నిర్ణయం అయితే అటుగా అడుగులు ముందుకు వేయాలి. కానీ ఇక్కడ కుటుంబ పరంగా ఐక్యత లేకపోతే ఎవరి నిర్ణయం వారిదే గొప్ప అనే విధంగా వాదించుకుంటారు. కుటుంబం హ్యాపీగా ఉండాలంటే అందరూ ఒక మాట మీద ఐక్యత కలిగి ఉంటేనే అది విలువలు బంధాలను బలపరుస్తూ ఉండే కుటుంబం అవుతుంది. మనోజ్ విషయంలో కుటుంబం మొత్తం మనోజ్ మాటకు విలువ ఇచ్చారు. కానీ తన కన్న తల్లి వరలక్ష్మికి మాత్రం తన కొడుకు ప్రేమ నచ్చలేదు. కొడుకు నిర్ణయం కంటే తనకు ఆ పొలమే ముఖ్యం అయ్యింది. కానీ వరలక్ష్మి నిర్ణయంను అదుపులో పెట్టి కొడుకు ప్రేమకు విలువ ఇచ్చి వాళ్ళ పెళ్లి చేయడానికి అడుగులు వేస్తూ వెళ్ళాడు వాళ్ళ నాన్న వెంకట్రావు. కొడుకు కోసం వెంకట్రావు పడిన కష్టం ఎవరి వలన విఫలమైంది? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.